అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖ నగరానికి తరలిస్తున్న 1.6 కిలోల లిక్విడ్ గంజాయిని టాస్క్ ఫోర్స్ పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. సిఐకేవి సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి జిల్లా పెదపైలకు చెందిన గుల్లెలి చిన్నం నాయుడు, పురుష్కోరి సోమేష్, అరబూబు మత్స్యలింగం కలిసి విశాఖ నగరానికి లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. పెందుర్తి మండలం సరిపల్లి వద్ద కాపు కాసి వారిని పట్టుకుని పెందుర్తి పోలీసులకు అప్పగించారు. అరెస్టైన వారి నుండి సుమారు ₹1,00,000 విలువ చేసే 1.6 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. సాయంత్రం మనకి సుమారు 4 గంటల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. లిక్విడ్ గంజా హ్యాష్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి మన సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర వస్తే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు మేము కూడా వెళ్ళాం. రైడ్ చేస్తే దాంట్లోని హ్యాష్ ఆయిల్ 1.6 లీటర్స్ అండి హ్యాష్ ఆయిల్. అది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే 4 ముద్దాయిలు అదుపులో తీసుకొని విచారించాను. విచారిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఈ 4 కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు. సో ఈ 4 ఏం చేస్తానంటే ఒక అతని దగ్గర ఎవరి దగ్గర అయితే ఉందో అది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ చెందిన చిన్న నాయుడు, గుల్లెలి చిన్న నాయుడు. ఈయన మరిపుట్టు విలేజ్లోనే ఈయన దగ్గర ఉంది. అయితే ఇది ఎలా సేల్ చేయాలని చెప్పి అతను అదే ఊరికి చెందిన భీమవరంలోనే వర్క్ చేసుకుంటాడు ఒక అతను, ఆయన ఫ్రెండ్, వరుస బావమర్ది అవుతాడు. సో అతన్ని పిలిచారు, సోమేష్ కుమార్. పిలిస్తే ఇద్దరు కలిపి ఎక్కడైనా అమ్మితే ఇలా డబ్బులు వస్తాయి, హ్యాష్ ఆయిల్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, గంజాయి ఉంది కాబట్టి అది తీసుకోవడానికి దానికి కొరియర్ కంటే ఎవరో పోలీసులు ఉన్నారు లేదా చూడడం కోసం కొరియర్ కింద ఒక ఇద్దరిని అదే ఊరి చెందిన ఇద్దరిని అనమాట ₹10,000 ఇస్తా అని చెప్పి ప్రసాదరావు, మత్స్యలింగం వీళ్ళిద్దరిని కూడా పెట్టి తీసుకొస్తే మనకి రాబ్ అనేది సమాచారం మేరకు మనం పెందుర్తి జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ఆ ఏరియాలో పట్టుకోవడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే ఇది ఎవరైతే తీసుకొచ్చారో 3 years బ్యాక్ నుంచి ఆయన దగ్గర ఉంది, అది ఎలా సేల్ చేయాలో తెలియక బేరం పెట్టుకున్నాడు బయట. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల జరిగింది. దీన్ని వాళ్ళందరూ అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాను. ఈరోజు నేను అరెస్ట్ చేశాం. 4 వ్యక్తులు, ఒక మోటార్ సైకిల్, 4 మొబైల్ ఫోన్స్, 3,000 క్యాష్, వీటిని అదేవిధంగా 1.6 లీటర్స్ హ్యాష్ ఆయిల్. మోటార్ సైకిల్ వాళ్ళిద్దరు ఆల్రెడీ వచ్చుండి దీన్ని డీల్ చేస్తున్నా. ఆ ఏరియాలో వస్తుంటే వీళ్ళందరూ అంటే ఎవరున్నారు చూడడం కోసం వస్తారన్నమాట. వీళ్ళు కొరియర్ పైలట్ చేసి కొరియర్స్ పైలట్ వచ్చి లక్ష్మీపేట పంచాయత్ పుత్తూరు, ఇంకోది కిల్ములు, ఇంకిద్దరు కిల్ములు. సో ఇది యాక్చువల్గా ప్రజెంట్ మార్కెట్లో 1,50,000 ఉంటుంది కాస్ట్ మొత్తం అంతా కూడా. ఈ కాస్ట్ పరంగా అయితే హ్యాష్ ఆయిల్ అనేది ఎక్కువ. ఇది యూసేజ్ చేసే వాళ్ళు కూడా మామూలు రెగ్యులర్ యూసేజ్ కాకుండా హ్యాష్ ఆయిల్ యూసేజ్ చేసిన వాళ్ళు వేరే కూడా యూజ్ చేస్తారు. ఇది మనకి బయట స్టేట్లోకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. మన ఇక్కడ మామూలు రెగ్యులర్ కన్జ్యూమర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు, కానీ హ్యాష్ ఆయిల్ కన్జ్యూమ్ చేసేదంటే బయట స్టేట్గా అటుకు ఎక్కువ తీసుకెళ్తే ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పి ఉద్దేశం. ఎలాగైనా సేల్ చేసేయాలి, దాన్ని సేల్ చేస్తే డబ్బులు వస్తే దాంతో అని చెప్పి ఉద్దేశంతో అయితే వెరిఫై చేసాం. 4 కూడా కేసులు ఏం లేవు ఇంతకుముందు. సో ఫస్ట్ టైం చేశారన్నారు. యాజ్ పర్ ఇనిషియేషన్లోనే దర్యాప్తు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే ఫర్దర్ దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ.